వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ రోజు విత్డ్రా చేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు విత్డ్రా చేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మాట్లాడే గొంతుకలు తక్కువైన సందర్భంలో వీరి గొంతుకగా తెర మీదకు వచ్చినటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపించి చట్టసభల్లో పంపించడం ద్వారా ప్రజలకి మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి తన మంచి మనసును నిలుపుకున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. రాజకీయాలు శ్వేతపత్రం లాగా మంచి మనసులాగా చేయాలని చెప్పేసి రాజకీయాన్ని ఒక పవిత్ర కార్యముగా భావించి తన ఆస్తులను ప్రభుత్వానికి రాయడం అనేది తమ మనసులను జయించిందని తెలిపారు. అంతేకాకుండా తన మీద, తన పనితనం మీద రైట్ టు రీకాల్ ద్వారా ప్రజలకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇటువంటి రైట్ టు రీకాల్ తన మీద తాను ప్రయోగం చేసుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇది చాలా సాహసమే అని చెప్పాలి. కాబట్టి అటువంటి వ్యక్తి అయినటువంటి తీన్మార్ మల్లన్న ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కన్సల్టెన్సీలో ఉన్నటువంటి 4,50,000 మంది ఓటర్లు అత్యధిక మెజార్టీతో, కనివిని ఎరుగని మెజార్టీతో గెలిపించి చట్టసభల్లో పంపించాలని విత్డ్రా చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు మీడియా సమావేశంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేకల సైదులు, జన్ను భరత్, నరేందర్ సోమగాని, రత్నం ప్రవీణ్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారి నాగరాజు తదితరులు పాల్గొని తమ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకే మద్దతు తెలుపుతామని తెలియజేశారు. అందరికీ జై భీమ్. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ వేసిన మేమందరం ఈరోజు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. అన్న మీద అభిమానంతోటి అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది. నా డీటెయిల్స్ చెప్పాలా? నా పేరు సోమగారి నరేందర్, మాది హుజూర్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో PhD స్కాలర్గా ఉన్నాను. నేను ఈ వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల కౌన్సిల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బై ఎలక్షన్స్ 2024 జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక పట్టభద్రుడిగా ఉన్నాను కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన చేసి, ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది, ప్రజల్లో కూడా, ఓటర్లలో కూడా ఒక స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చేట్టు ఉంటుందని చెప్పేసి నేను ఆలోచించుకొని ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. మొన్న 9వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఈ రాష్ట్రంలో రాజకీయం చాలా శరవేగంగా మారుతున్న ఈ సందర్భంలో నేను పోటీలో ఉండడం ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు వాస్తవానికి ఎటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పేద ప్రజల పక్షాన, అవసరం ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడగలుగుతారు, కొట్లాడగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు నాకు కనిపించినటువంటి నామినేషన్ వేసిన వాళ్ళలో నాకు వినిపించినటువంటి ఒకే ఒక పేరు తీన్మార్ మల్లన్న. ఆయన గత